గోదావరి కని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ 10వ తరగతి 1997 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం బుధవారం పాత జ్ఞాపకాల నడుమ ఆత్మీయంగా సాగింది. ఎన్టీపీసీలోని శ్రీమయి గ్రాండ్ హోటల్లో జరిగిన ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో 1997 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులంతా ఒక చోట చేరి అలనాటి వారి క్లాస్ రూమ్ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాడు ఉపాధ్యాయులు తమను మందలించిన తీరును, క్లాస్ రూమ్లలో చేసిన గోలను గుర్తు చేసుకున్నారు. మళ్ళీ 29 ఏళ్ల తర్వాత అంతా ఒకే చోట కలుసుకోవడం ఆనందంగా ఉందంటూ ఉత్సాహంగా గడిపారు. తమ పాత మధుర జ్ఞాపకాలతో నేడు వారు ఏ స్థితిలో ఉన్నాము, ఏ ఉద్యోగంలో పనిచేస్తున్నాము అన్నింటినీ ఒకరికి ఒకరు పంచుకున్నారు. తమ చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ అంతా చిన్నపిల్లలుగా మారి ఆనందంతో చిందులు వేశారు. అలాగే తమకు చదువు నేర్పిన గురువులు మల్లికార్జున రెడ్డి, వెంకటరమణ, రమేష్, నాగరాజులను ఆత్మీయంగా సన్మానించుకున్నారు. ఫ్లవర్ హై స్కూల్ గోదావరి కని 1996-97 బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ రీయూనియన్ జరిగింది. పూర్వ ఉపాధ్యాయులతో పాటు ఆ బ్యాచ్ విద్యార్థులు ఈ రీయూనియన్కు హాజరైంది. 1990 దశకంలో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ అనేది గోదావరికంలో విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చి అనేక వందలాది మంది, వేలాది మంది స్టూడెంట్స్ని ఎంతో ఉన్నత స్థాయికి వాళ్ళని తీర్చిదిద్దింది. అందులో ఈ బ్యాచ్కు సంబంధించి మేము పూర్వోపాధ్యాయులుగా హాజరు కావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మా కళ్ళ ముందు పెరిగిన పిల్లలు, మా దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్న పిల్లలు సుమారు 30 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ వాళ్ళని కలుసుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ఎదుగుదలను చూసి మాకు చాలా గర్వకారణంగా ఉంది. వాళ్ళు జీవితంలో చాలామంది ఉన్నత స్థానాలకు ఎదగడంతో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా చాలా ఉన్నతులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇలాంటి రీయూనియన్లు అనేటువంటివి మళ్ళీ ఒక స్ఫూర్తి పొందడానికి విద్యార్థులుగా వాళ్ళు కానీ, పూర్వ విద్యార్థులుగా వాళ్ళు కానీ, పూర్వ ఉపాధ్యాయులుగా మేము కానీ మళ్ళీ పాత జ్ఞాపకాలను నెమరేసుకోవడం ఒక పార్ట్ అయితే, రెండో వైపు ఏంటంటే పాత అనుభవాల నుంచి వెళ్ళి ఒక స్ఫూర్తిని తీసుకొని మిగతా జీవితంలో నలుగురు ఉపయోగపడేలా ఎదగడానికి ఇలాంటి రీయూనియన్లు పనిచేస్తాయి. సో దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి నా పూర్వ విద్యార్థులకు వాళ్ళకి అభినందనలు తెలుపుతూ, ఉపాధ్యాయులమైనటువంటి మేము వాళ్ళకి ఎన్నో రకాలుగా విద్యాబుద్ధులు నేర్పించడం జరిగింది. ఈరోజు జీవితంలో జరిగేటటువంటి ఎన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా సేవాభావం, అంకిత భావంతో మన జీవితాన్ని గడుపుకోవాలనేటువంటి ఆలోచన, స్ఫూర్తిని ఇప్పుడున్నటువంటి మా యొక్క విద్యార్థులు వాళ్ళ మనసులలో నింపడం అనేటువంటి జరిగింది. వాళ్ళు ఈరోజు రీయూనియన్ అనేటువంటి దాన్ని 30 సంవత్సరాల తర్వాత చేసుకోవడం, మా ఉపాధ్యాయులందరూ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మరీ పిలిచి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి వాళ్ళు చెప్పడం అనేటువంటిది మాకు ఎంతో గర్వకారణంగా, ఉపాధ్యాయులుగా మేము ఎంతో గర్విస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా వారందరికీ కూడా మేము శుభాశీస్సులు తెలియజేస్తూ, ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మీరందరూ మా అందరినీ భాగస్వాములు చేసి మా సార్లతో ఆశీర్వాదం ఇప్పించుకున్నాము. ఇది మాకు చాలా సంతోషకరమైన రోజు. ఎన్నో బాధలు, ఎన్నో సంతోషాలని ఈరోజు నిగ్ర వేసుకొని ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ద్వారా ఎంతోమంది విద్యార్థులు కలిసి ఉండాలి. వాళ్ళకి ఏ బాధలోనైనా, కష్టాల్లోనైనా, సంతోషాల్లోనైనా మేమున్నామనే తోడు ఈ స్నేహితులు ఉంటుంది. అందుకని అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు క్రాంతి సుధా, చిందా స్వరూప, స్నేహలత, స్వప్న, పందిల స్వరూప, కరుణాకర్, శనగల శ్రీనివాస్, ఉజ్జ కరుణాకర్, చంద్రశేఖర్, ధర్మేందర్, పల్లెల శివ, కృష్ణ, దీటి రవి, ఇతర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.